ఫ్రెండ్స్, ఇప్పుడైన రిజిస్ట్రేషన్ బాధుడు భారీగా పెరుగుతున్న ఛార్జీలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మన దీని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నవంబర్ నుంచి సవరించిన ఛార్జీలను రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి వ్యవసాయేతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్కు కొత్త ధరలను ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని భావించింది. ఈ మేరకు స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ జూన్లో షెడ్యూల్ను విడుదల చేసింది. అధికారులు జిల్లాలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక ఇచ్చారు. ఈ నివేదికపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. దీంతో ధరల సవరణ అధ్యయన బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా భూముల విలువను అధ్యయనం చేసి ఎక్కడ పెంచేందుకు అవకాశం ఉన్నదో, ఎక్కడ తగ్గించాల్సి వస్తుందో, ఎంత మేర సవరించాలో చూస్తున్నారు. ఈ మేరకు ప్రైవేట్ సంస్థ అధ్యయనం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తెలిపాయి. RRR దక్షిణ భాగం పనులు ప్రారంభం కావడం, ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాల నేపథ్యాన్ని, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు సవరణ పైన అధ్యయనం చేసినట్టు చెప్తున్నారు. వారం రోజుల్లో ఈ నివేదిక ప్రభుత్వానికి చేరున్నట్లు సమాచారం. ప్రభుత్వం సమీక్ష అనంతరం ఏ స్థాయిలో ధరలను సవరించారో వారు నిర్ణయిస్తారని చెప్తున్నారు. నవంబర్ మొదటి వారంలో పెంపును అమలు చేసే అవకాశం ఉంది. ఇది రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కాదు, శాస్త్రీయంగా ధరల స్థిరీకరణ మరి బదిలీలపై కొరడా. రిజిస్ట్రేషన్ శాఖలు ఇటీవల బదిలీల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ బదిలీలో అధికార పక్ష నేతలు, ఉన్నతాధికారులు, సన్నిహితులు కోరుకున్న స్థానాలను కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. కోట్ల రూపాయల మేరకు చేతులు మార్చినట్లు చర్చ జరిగింది. కొందరు అధికారులే దళారుల అవతారం ఎత్తి పోస్టింగ్ల బదిలీలలో కీలక పాత్ర పోషించారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి సీఎం గురుగా ఉన్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నారు. త్వరలోనే చర్చలు తీసుకుంటున్నట్లు సమాచారం.